హాయ్ ఫ్రెండ్, దిస్ ఈజ్ నాని. మీరు చూస్తున్నారు గ్యాడ్జెట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు హానర్ వాచ్ GS3 వాచ్ని అన్బాక్సింగ్ చేద్దాం. స్మార్ట్ వాచ్ని చూడొచ్చు. మనకి బాక్స్ మీద హానర్ వాచ్ GS3 అని ఉంది. అదేవిధంగా ఇమేజ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. స్మార్ట్ వాచ్ తలకి ఇమేజ్ బాక్స్ మీద ఉంది. అదేవిధంగా ఇటు సైడ్ చూద్దాం, మనకి బార్ కోడ్ ప్రైస్ ఉంది. అంతే, బాక్స్ వెనక మనకి స్పెసిఫికేషన్ ఏది లేదు బాక్స్ మీద. ఒకసారి బాక్స్ ఓపెన్ చేద్దాం, ఏ విధంగా ఉందని చూద్దాం. చూడొచ్చు, ఓపెన్ చేసిన తర్వాత మనకి స్మార్ట్ వాచ్ కనబడుతుంది. అదేవిధంగా హానర్ బ్రాండింగ్ నేమ్ కూడా కనబడుతుంది. వాచ్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. వాచ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫర్దర్గా చూపిస్తాను ఆన్ చేసి. ఇది పక్కన పెడదాం. అదేవిధంగా మనకు ఒక బార్ కోడ్తో ఒక మోడల్ నెంబర్ కూడా మనకి స్టిక్కరింగ్ అనేది ఉంది. ఇది కూడా ఒకసారి పక్కన పెడదాం. రైట్ సైడ్లో మనకి కేబుల్స్ అవన్నీ కూడా ఉంటాయి. అది కూడా మీకు 1 బై 1 చూపిస్తాను. చూడొచ్చు, మనకి ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కేబుల్స్ అయితే ఉంది కవర్స్తో. కవర్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. కవర్ ఓపెన్ చేసిన తర్వాత మన కేబుల్ అయితే టైప్ A to టైప్ C కేబుల్ ఇచ్చినట్లున్నారు ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, టైప్ A to టైప్ C కేబుల్ ఛార్జింగ్ చేయడానికి. అదేవిధంగా మనకి ఛార్జింగ్ చేయడానికి మ్యాగ్నెటిక్ డాక్ కూడా ఒకటి ఉంటుంది. డాక్ ఇది మనకి ఏంటంటే డైరెక్ట్గా మనకి మ్యాగ్నెటైజ్డ్ అయ్యి ఉంటుంది. మీకు చూపిస్తాను ఏ విధంగా అటాచ్మెంట్ చేస్తే స్మార్ట్ వాచ్తో ఛార్జింగ్ అవుతుందండి. అదేవిధంగా ఛార్జింగ్ కేబుల్ పెట్టుకునే హోల్ కూడా ఉంది. చూడొచ్చు, టెర్మినల్స్ కూడా మనకు కనబడుతున్నాయి. ఈ టెర్మినల్స్ ఏంటంటే స్మార్ట్ వాచ్కి అటాచ్మెంట్. అదేవిధంగా కొన్ని పేపర్ వర్క్స్ ఇచ్చారు. మనకి వారంటీ కార్డ్ అయితే చూడొచ్చు. మనం వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు ఒక వాచ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా. అదేవిధంగా మనకి మాన్యువల్ బుక్ ఇచ్చారు, ఏ విధంగా స్మార్ట్ వాచ్ని అటాచ్మెంట్ చేయాలి, ఏ విధంగా ఛార్జింగ్ చేయాలి ఏంటి అనేది. ఇవన్నీ కూడా ఒకసారి పక్కన పెడదాం. పక్కన పెట్టే స్మార్ట్ వాచ్కి సంబంధించింది అయితే గోల్డెన్ డేల్ అయితే మాత్రం క్లియర్గా చాలా అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు చాలా ఫినిషింగ్ ఉంది గోల్డెన్ డేల్. మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా, ఫినిషింగ్ కూడా చూడొచ్చు గోల్డెన్ డేల్ ఎంత బాగుంది అనేది. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇవన్నీ కూడా పక్కన పెడదాం. ఏ విధంగా ఛార్జింగ్ చేయాలి ఏంటి అనేది, ఛార్జింగ్ టక్ని ఏ విధంగా యూస్ చేయాలి, ఛార్జింగ్ పెట్టేటప్పుడు అవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. కింద ఉన్న గ్రిప్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు చూడొచ్చు లెదర్ ఫినిషింగ్ ఏ విధంగా ఉందండి. కంప్లీట్ లెదర్ ఫ్రెండ్స్. ఇది 22 mm స్ట్రాప్తో వస్తుంది. కావాలంటే మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. చూడొచ్చు, మీకు ఒకసారి ఫినిషింగ్ అనేది స్మార్ట్ వాచ్ తెలుగు లుకింగ్ అనేది ఏ విధంగా ఉందో మీకు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. గోల్డెన్ డైల్ కూడా చాలా ఫినిషింగ్ ఉంది. ఒక రిచ్ లుక్ వస్తుంది. మన ప్రీమియం లుకింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. మీకు టోటల్గా రొటేట్ చేసి చూపిస్తున్నాం కదా వాచ్ అనేది ఏ విధంగా లుకింగ్ ఉన్నది అని క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. మనకి ఇన్ హ్యాండ్లో అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది స్మార్ట్ వాచ్ తెలుగు లుకింగ్. మనకి నావిగేషన్ బటన్స్ కూడా కనబడుతున్నాయి చూడండి, 2 అప్ డౌన్లో. అవి ఏ విధంగా యూజ్ అవుతుంది మీకు ఫర్దర్గా వీడియో అనేది చూపిస్తాను ఆన్ చేసిన తర్వాత వాచ్ అనేది. అదేవిధంగా ఒకసారి వాచ్లకు స్ట్రాప్ అనేది ఓపెన్ చేద్దాం, ఏ విధంగా ఉందనేది. మనకి వాచ్ స్ట్రాప్ అనేది లెదర్ స్ట్రాప్తో వస్తుంది కదా. అదేవిధంగా మనకి 3 కలర్స్లో వస్తుంది, బ్లాక్, బ్లూ అండ్ గోల్డ్. ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా, ఈ విధంగా మనకి 3 కలర్ వేరియంట్స్లో కూడా ఈ వాచ్ అనేది అవైలబిలిటీ ఉంది. మీకు ఏ వాచ్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను ఏ వాచ్ బాగుంది ఏంటి అనేది. అదేవిధంగా వాచ్ తలక లుకింగ్ అయితే చూడండి, ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. మనకి ఇది 22 mm లెదర్తో వస్తుంది. స్ట్రాప్స్ కావాలంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. జెన్యూన్ లెదర్ అని కూడా మనకి మెన్షన్ చేశారు. క్లియర్గా మీరు అబ్జర్వేషన్ చేయండి. నేను రొటేట్ చేస్తున్నాను. వాచ్ లుకింగ్ అనేది అప్ డౌన్లో ఏ విధంగా ఉంది, మీరు ఒకవేళ రిస్ట్గా ఉండేటప్పుడు ఏ విధంగా మనకి అవుట్ లుకింగ్ అనేది కనబడుతుందో క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. చూపిస్తున్నాను కదా, చూడొచ్చు మనకి ఇక్కడ క్లియర్గా కూడా మెన్షన్ చేశారు 22 mm అని. మీరు క్లియర్గా చూడొచ్చు 22 mm. స్ట్రాప్ను కూడా మనకు కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. చూడొచ్చు, ఈ విధంగా రిమూవ్ చేసుకుని మళ్ళీ అటాచ్మెంట్ కూడా చేసుకోవచ్చు. అన్ని వాచెస్ లాగే స్మార్ట్ వాచెస్ మనకి స్ట్రాప్స్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఇది స్ట్రాప్ చూద్దాం. చూడొచ్చు, మనకి ఇక్కడ జెన్యూన్ లెదర్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు లెఫ్ట్ సైడ్ స్ట్రాప్ మీద. అదేవిధంగా ఇటువైపు రింగ్ మీద చూడొస్తే మనకి స్టెయిన్లెస్ స్టీల్ కూడా కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, స్టెయిన్లెస్ స్టీల్ అని. వాచ్ అయితే జబర్దస్త్గా ఉంది ఫ్రెండ్స్. మనకి రిచ్ లుకింగ్ ఉంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి హ్యాండ్ అయితే ఇంకా రిచ్ లుకింగ్ వస్తుంది. మీకు ఫర్దర్గా చూపిస్తుంది ఇన్ హ్యాండ్లో ఏ విధంగా ఉంటుంది అనేది. అదేవిధంగా ఒకసారి పవర్ ఆన్ చేద్దాం. పవర్ ఆన్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా ఛార్జింగ్ తలక నోటిఫికేషన్ ఎలాగ ఉంటుంది, తర్వాత మనకి యాక్టివేట్ ఎలాగ అవుతుంది అని చూద్దాం. ఒకసారి ఛార్జింగ్ అయితే లేదు ఫ్రెండ్స్, ఇది మనకి డెడ్ అయినట్లుంది పూర్తిగా. ఒకసారి బ్యాటరీ ఛార్జింగ్ చేద్దాం. స్మార్ట్ వాచ్ని ఛార్జింగ్ చేయడానికి మ్యాగ్నెటిక్ డాక్ ఇచ్చారు కదా, ఈ మ్యాగ్నెటిక్ డాక్ యూస్ చేసి ఏ విధంగా ఛార్జింగ్ చేయాలో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. మనకి అటాచ్మెంట్ అయిపోతుంది వితిన్ సెకండ్స్లో. మనకి ఎంత వేగంగా అటాచ్మెంట్ అయిందో మీకు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. మన అటాచ్మెంట్ డిటాచ్మెంట్ చేయడం అంతేనే. మనకి ఛార్జింగ్ కేబుల్ హోల్డ్లో పెట్టి ఛార్జింగ్ చేస్తే ఆటోమేటిక్ ఛార్జింగ్ అనేది అయిపోతుంది మ్యాగ్నెట్ డాక్కి. ఇప్పుడు చూడండి, మీకు మ్యాగ్నెట్ డాక్కి ఛార్జింగ్ కేబుల్ పెట్టాను. మనకి బ్యాటరీ తలక సింబల్ అయితే చూపిస్తుంది ఛార్జింగ్ అవుతున్నట్లు. పూర్తిగా నిల్లుగా ఉంది ఫ్రెండ్స్. వాచ్ అయితే పూర్తి డెడ్ అయింది. 10% వచ్చింది. ఆటోమేటిక్గా తర్వాత మనకి లాంగ్వేజ్ సెలెక్ట్ చేయమంటుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి ఆన్ చేసిన తర్వాత. అదేవిధంగా బార్ కోడ్ మనకి స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది స్మార్ట్ వాచ్ అనేది. దాని గురించి హానర్ హెల్త్ అనే యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, మీరు ఇన్స్టాల్ చేయండి. చూడండి, హానర్ హెల్త్ని ఇన్స్టాల్ చేసిన మనకి లాగిన్ అవ్వడానికి ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ కూడా మనకి టైప్ చేయమంటుంది. ఒకవేళ ఈమెయిల్ లేదు మర్చిపోతే రిజిస్టర్ అవ్వండి. పాస్వర్డ్ క్రియేట్ చేసి కింద ఫినిష్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే. మీకు చూపిస్తుంది కదా, ఈ విధంగా మనకి కింద యాడ్ అనేది ఉంటుంది.
యాడ్ డివైస్ మీద పెడితే టచ్ చేస్తే మనకి డివైస్ అనేది యాడ్ చేయడానికి మనకి ప్రొఫైల్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా యాడ్ చేయండి. మీకు కిందన యాడ్ డివైస్ అని ఉంది కదా, యాడ్ డివైస్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మనకి లొకేషన్ తర్వాత జీపీఎస్ అలౌ చేయమంటే లొకేషన్ యాడ్ చేయండి. ఆ తర్వాత బ్లూటూత్ ఎనేబుల్ చేయండి, లేదంటే స్మార్ట్ ఫోన్లో కూడా బ్లూటూత్ ఎనేబుల్ చేయొచ్చు. ఇక్కడ ఎనేబుల్ చేసిన తర్వాత ఇప్పుడు పేరింగ్ అని అడుగుతుంది కదా, పేరింగ్ చేయండి. పేరింగ్ చేసిన తర్వాత మళ్ళీ చూడొచ్చు మనకి కింద యాడ్ డివైస్ అని వచ్చింది కదా, మళ్ళీ యాడ్ డివైస్ మీద మళ్ళీ ఒకసారి టచ్ చేయండి. ఆటోమేటిక్గా ఇప్పుడు పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది. ఇప్పుడు చూసారు స్కానింగ్ చేసిన తర్వాత మనకి స్మార్ట్ వాచ్ మోడల్ నేమ్ అనేది వచ్చింది, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు పేరింగ్ మోడ్లోకి వెళ్ళింది. ఆటోమేటిక్గా వాచ్లో కూడా పేరింగ్ అని వస్తుంది టిక్ మార్క్తో చూడొచ్చు. ఇప్పుడు స్మార్ట్ వాచ్లో టిక్ మార్క్ని టచ్ చేయండి. ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఈ విధంగా టచ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సెల్ ఫోన్లో కూడా పేరింగ్ మోడ్ మీద టచ్ చేస్తే ఆటోమేటిక్గా సెల్ ఫోను స్మార్ట్ వాచ్ అనేది పేర్ అయిపోతుంది. ఇప్పుడు స్మార్ట్ వాచ్కి డివైస్ నోటిఫికేషన్ అన్నీ కూడా అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా స్మార్ట్ వాచ్ అయితే లింక్ అయింది చూడొచ్చు. పర్సెంటేజ్ కూడా చూపిస్తుంది, బ్యాటరీ పర్సెంటేజ్. అదేవిధంగా అప్డేట్స్ కూడా వచ్చాయి. అప్డేట్స్ని కూడా అప్డేట్ చేద్దాం. అప్డేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా స్మార్ట్ వాచ్ అనేది అప్డేట్ అయిపోతుంది. మనకు డౌన్లోడ్ అయిన తర్వాత మనకు స్మార్ట్ ఫోన్లో చూడొచ్చు. ఇప్పుడు 84 అయింది కదా, ఆటోమేటిక్గా చూడొచ్చు స్మార్ట్ వాచ్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అనేది చేస్తుంది. స్మార్ట్ వాచ్ కొంచెం అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం టేకింగ్ అయితే తీసుకుంటుంది. మన హెల్త్ యాప్లో ఉన్న ఆప్షన్స్ ఏంటంటే ఉన్నాయో మీకు చూపిస్తాను వన్ బై వన్. చూడొచ్చు మనకి హెల్త్ అని ఉంది కదా, హెల్త్ ఆప్షన్ కింద మనం చూడొచ్చు మనకి టుడే యాక్టివిటీ క్యాలరీస్ అని కూడా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు క్లియర్గా చూపిస్తాను వన్ బై వన్. తర్వాత ఎక్సర్సైజ్ హిస్టరీ కూడా ఉంది. అదేవిధంగా కింద వైపు చూస్తే మనకి హెల్త్, ఎక్సర్సైజ్, డివైజ్, మీ అని కూడా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఫర్దర్గా చూపిస్తాను ఏంటి ఆప్షన్స్ ఏంటనేది. అదేవిధంగా చూస్తే ఎక్సర్సైజ్ హిస్టరీ అని ఉంది. ఈవెంట్ డ్రాప్ స్వెట్ కౌంట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, కింద చూడొచ్చు ఈవెంట్ డ్రాప్ స్వెట్ కౌంట్ అని. అదేవిధంగా జీపీఎస్ సింబల్ కూడా కనబడుతుంది. జీపీఎస్ సింబల్ మీద టచ్ చేస్తే వీక్, మంత్, ఇయర్ అన్ని కూడా వచ్చింది జీపీఎస్ సింబల్ మీద టచ్ చేసిన తర్వాత. అదేవిధంగా క్యాలరీస్, స్టెప్స్ మనం ఎంత స్టెప్స్ చేసాం, వాకింగ్ చేసాం అనేది, యాక్టివిటీ అవర్స్ యాక్టివిటీ అని కూడా క్లియర్ మెన్షన్ చేసింది. అదేవిధంగా టెంపరేచర్ ఉంది. టెంపరేచర్ మీద టచ్ చేసిన తర్వాత మనకి డే, వీక్, మంత్, ఇయర్ మనకి కూడా టెంపరేచర్ ఎంత ఉందని కూడా చూపిస్తుంది. బాడీ టెంపరేచరు, ఇయర్ టెంపరేచర్ అన్నీ కూడా క్లియర్గా మనకి ఆప్షన్స్ అనేది చూపిస్తుంది యాప్లోనే. అదేవిధంగా ఎంటర్ మాన్యువల్ కూడా ఉంది. టెంపరేచర్ స్టేట్ అని కూడా ఉంది. చూడొచ్చు మనకి కింద ఎంటర్ మాన్యువల్ ఉంది. అదని మీకు ఫర్దర్ క్లియర్ అర్థమవుతుంది. ఒకసారి బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇంకేటేట్ ఆప్షన్స్ ఉన్నాయి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అదేవిధంగా వెయిట్కి సంబంధించి చూడొచ్చు. వెయిట్కి సంబంధించి కూడా డే, వీక్, మంత్, ఇయర్ అన్ని కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా కింద ఎంటర్ మాన్యువల్ మెజర్ కూడా ఉంది. మనం మెజర్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్తే ఇంకేటేట్ ఆప్షన్స్ ఉన్నాయి క్లియర్గా చూపిస్తాను చూడండి. మనకి ఏంటంటే అదేవిధంగా స్లీప్ కౌంటింగ్ కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా హార్ట్ హెల్త్కి సంబంధించిన కూడా ఆప్షన్స్ కూడా ఉంది. అదేవిధంగా బాడీ మెజర్మెంట్ కూడా చూడొచ్చు క్లియర్గా. అన్ని చాలా వరకు ఉన్నాయి. మనకి స్లీప్ కౌంటింగ్ కూడా చూడొచ్చు. స్లీప్ ఎంతవరకు మనం పడుకుంటున్నాం అని కూడా కౌంటింగ్ చేస్తుంది. అదేవిధంగా హార్ట్ హెల్త్ కూడా మనకి చూపిస్తుంది. క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. అదేవిధంగా ఇంకేటేటి ఉన్నాయంటే మనకి బాడీ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చూపిస్తుంది. V2OX కూడా ఉంది. అదేవిధంగా ఫిట్నెస్ ఏజ్ కూడా ఉంది. క్లియర్గా చూడొచ్చు. ఫిట్నెస్ ఏజ్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా కింద వైపు అయితే మనకి మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, తర్వాత స్లీప్ మ్యూజిక్ కూడా వస్తుంది. మనకి పడుకునేటప్పుడు కావాలంటే వినొచ్చు. స్లీప్ బ్రీతింగ్ కూడా ఉంది. అవన్నీ కూడా ఆప్షన్స్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. క్లియర్గా వన్ బై వన్ మీరు క్లియర్గా చూసిన తర్వాత అదేవిధంగా ఎక్సర్సైజ్ మీద టచ్ చేసిన తర్వాత చూడొచ్చు మనకి ఏ ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయో. మనకు గో అని కూడా ఉంది. అదేవిధంగా అవుట్డోర్ రన్, ఇండోర్ రన్, వాకింగ్ అవన్నీ కూడా ఆప్షన్స్ చూపిస్తుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ సైక్లింగ్ అవన్నీ. తర్వాత ఇంకా కావాలంటే మోర్ కూడా ఉంది. మోర్ మీద టచ్ చేసిన తర్వాత అవుట్డోర్ రన్, ఇండోర్ రన్ కూడా చూపిస్తుంది. చూడొచ్చు కోర్స్ ర్యాంకింగ్ వల్ల టాప్ హిట్స్, తర్వాత మోస్ట్ ఎక్సర్సైజ్డ్, మోస్ట్ రన్ అవన్నీ కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేసి, అదేవిధంగా దాని కింద రికమెండెడ్ ప్లాన్స్ కూడా ఉన్నది. మనకు హార్ట్, ఫ్యాట్ బర్నింగ్ అవన్నీ కూడా కోర్స్ సిరీస్ కూడా ఉంది. మన కోర్స్ సిరీస్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా డివైస్ మీద టచ్ చేసిన తర్వాత మనకి మోడల్ నెంబర్ చూపిస్తుంది, మనం కనెక్ట్ చేసిన వాచ్ని. అదేవిధంగా స్కాన్ చేస్తే మనకి ఏదైనా యాడ్ అయిన డివైస్ చేసుకోవచ్చు. అదేవిధంగా కింద వైపు చూస్తే మనకి స్కాన్ చేయొచ్చు. బార్ కోడ్ ఇందాక చూపించాను కదా, మనకి ఏ విధంగా చేయొచ్చు, లేదంటే ఈ విధంగా స్కాన్ చేసి కూడా యాక్టివేట్ చేయొచ్చు. స్మార్ట్ వాచెస్ అనేది 2 టైమ్స్గా యాక్టివేట్ చేయొచ్చు. అంటే స్కాన్ చేసి, లేదంటే మనకి ఈ విధంగా స్కాన్ చేసినప్పుడు మనకి కోడ్ యాక్టివేట్ అవుతుంది కింద స్మార్ట్ వాచ్, ఆ విధంగానే యాక్టివేట్ చేయొచ్చు. అదేవిధంగా మీ మీద టచ్ చేసిన తర్వాత మనకి మన జీమెయిల్ అడ్రస్, మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, తర్వాత మై కోర్స్, మై ప్లాన్స్, ఆల్ డేటా, మై ప్రొఫైల్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తుంది. ప్రైవేట్ పైన కనబడుతుంది సెట్టింగ్ మీద టచ్ చేద్దాం. సెట్టింగ్ చేస్తే మనకు గోల్, సింక్ డేటా, మాన్యువల్, యూనిట్ సెట్టింగ్స్, క్లియర్, క్యాచీ, మెసేజ్ మేనేజ్మెంట్స్, తర్వాత చెక్ ఫర్ అప్డేట్స్, అబౌట్ అన్ని కూడా క్లియర్గా ఉంది ఆప్షన్స్. బ్యాక్ వెళ్దాం. పక్కన చూడండి సెట్టింగ్స్ పక్కన మనకి మెసేజ్ సింబల్ ఉంది, దాని మీద ఒకసారి టచ్ చేద్దాం. తర్వాత సిస్టమ్ నోటిఫికేషన్ కనబడుతుంది. తర్వాత మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నోటిఫికేషన్స్, ఇవన్నీ కూడా నోటిఫికేషన్ ఆప్షన్ కనబడతాం. బ్యాక్ వెళ్దాం. ఒకసారి వాల్ పేపర్ చేంజ్ చేద్దాం. విత్ ఇన్ సెకండ్స్లో వాల్ పేపర్ని చేంజ్ అవుతుందో లేదో చూద్దాం. చూడండి, నేను ఒక సెలెక్ట్ చేశాను ఒక వాల్ పేపర్ని. చూద్దాం ఒకసారి ఏ విధంగా
అదేవిధంగా అప్లై చేద్దాం. ఎంత బేగా యాక్టివేట్ అవుతుందో మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. నేను చూపిస్తున్నాను కదా! యాడ్ చేస్తున్నాను. ఇవి మన మొబైల్‌లోనే యాడ్ చేసిన మీద వితిన్ సెకండ్స్‌లో మనకి ఆటోమేటిక్‌గా వాల్‌పేపర్ అనేది మనకి స్మార్ట్ వాచ్‌లో అనేది యాక్టివేట్ అయింది. మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. వితిన్ సెకండ్స్‌లో యాక్టివేట్ అయిపోయింది. తాలూకా స్క్రీన్ అయితే మనకి 3D కర్వ్ డిజైన్‌లో వస్తుంది. ప్లెయిన్‌గా అయితే ఉండదు. మన అవుట్‌లుకింగ్‌లో స్మార్ట్ వాచ్‌లో కూడా నైస్ డిజైనింగ్ అనిపిస్తుంది. ప్రీమియం లుకింగ్ క్వాలిటీ రావడానికి 3D కర్వ్ డిజైన్ అనేది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు స్మార్ట్ వాచ్‌కి. అదేవిధంగా మనకి చూడొచ్చు నావిగేషన్ సిస్టమ్‌లో బటన్స్ కూడా కనబడుతున్నాయి చూడొచ్చు. అప్, డౌన్‌లో మీకు చూపిస్తున్నాను కదా! ఈ రెండేంటంటే స్మార్ట్ వాచ్‌ని ఆపరేట్ చేయడానికి ఈ 2 బటన్స్ కూడా యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫర్దర్‌గా మీకు చూపిస్తున్నాను ఎలాగ యూజ్ అవుతాయి ఏంటనేది. అదేవిధంగా చూడొచ్చు స్పీకర్ గ్రిల్ కూడా కనబడుతుంది. మనకి స్పీకర్ తాలూకా వాయిస్ బయటకి రావడానికి. అదేవిధంగా గ్లాసు మనకి సెన్సార్ గ్లాస్ ఉంది. అదేవిధంగా మ్యాగ్నెట్ డాక్ అనేది టచ్ చేసినప్పుడు 10 మినిట్స్ కూడా చూడొచ్చు. అప్, డౌన్‌లో క్లియర్ కనబడుతుంది. అదేవిధంగా ఇటువైపు చూస్తే మైక్ తాలూకా హోల్ కూడా క్లియర్ కనబడుతుంది. క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయొచ్చు. వాచెస్‌ని చేంజ్ చేద్దాం. ఫేస్ వాష్‌ని చేంజ్ చేయడానికి హోల్డ్ చేయండి స్క్రీన్ మీద. హోల్డ్ చేస్తే మనకి ఫేస్ వాచెస్ అనేది ఓపెన్ అవుతాయి. చాలా ఎక్కువ ఇచ్చారు ఫేస్ వాచెస్ అనేది. మనకు కావాలంటే మొబైల్‌లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. వితిన్ సెకండ్స్‌లో చేంజ్ అయిపోతుంది. మీకు చూపించాను కదా! ఇదైతే జబర్దస్త్‌గా ఉంది. కావాలంటే మనకి ఫేస్ వాచెస్‌ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మన గ్యాలరీలో ఉన్న ఫోటోని కూడా మనం ఫేస్ వాచెస్‌గా సెట్ చేయొచ్చు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ స్వైప్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసి చూడొచ్చు మనకి ఇదేంటంటే మనకి ఎంత ఫుట్ అనేది వేసాం, ఎంత మనకు వాకింగ్ చేసాం అనేది క్లియర్ ఉంది. అదే స్టాప్ వాచ్ కూడా ఉంది. అదేవిధంగా ఇటువైపు స్వైప్ చేస్తే మళ్ళీ చూడొచ్చు మ్యూజిక్ ప్లేయర్‌కి సంబంధించిన మనకి మెనూ అయితే ఓపెన్ అయింది. డైరెక్ట్‌గా మనకి ట్రాక్స్ అనేది ప్లే చేయొచ్చు. ఆటోమేటిక్‌గా MP3 సాంగ్స్ ఏమైనా ఉంటే కూడా మనం యాక్టివేట్ చేసుకొని ప్లే చేయొచ్చుకుంటూ ఎందుకంటే మనకు 2.1 జీబీ అనేది ఇస్తారు. అదేవిధంగా ఫర్దర్‌గా బ్యాక్ సాంగ్, ఫ్రంట్ సాంగ్ మనకి చేంజ్ కూడా అవ్వచ్చు. మనకి ట్రాక్ అనేది చేంజ్ చేయడానికి కూడా మనకు ఆప్షన్ అయితే ఇచ్చారు. మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. అదే కింద 3 డాట్స్‌ని ప్రెస్ చేస్తే మనకు వాచ్, ఫోను, ఇయర్ బడ్స్ ఉంది. ఇయర్ బడ్స్ కూడా కనెక్ట్ చేయొచ్చు. మీకు ఫర్దర్‌గా చూపిస్తుంది ఇయర్ బడ్ ఎలా కనెక్ట్ చేయాలి ఏంటనేది. ఒకసారి మళ్ళీ బ్యాక్‌కెళ్దాం. బ్యాక్‌కెళ్ళిన తర్వాత మనకి వెదర్ కూడా చూపిస్తుంది. మానిటర్ కూడా చూపిస్తుంది చూడొచ్చు. స్ట్రెస్ కూడా మనకి మానిటరింగ్ చేయొచ్చు. అదేవిధంగా హార్ట్ రేట్ కూడా మానిటరింగ్ చేయొచ్చు. నేను వెనక పక్క ఫింగర్ ఉంది కాబట్టి హార్ట్ మానిటరింగ్ అవుతుంది చూడొచ్చు. ఫింగర్ రిమూవ్ చేయగానే హార్ట్ మానిటరింగ్ అనేది స్టాప్ అయిపోయింది. అదేవిధంగా ఇంకేటోటి ఆప్షన్స్ ఉన్నాయో చూపిస్తుంది చూడండి. ఇటువైపు చూస్తే మనకి టైమింగ్ ఫేస్ వాచ్ అయితే వచ్చింది. అదేవిధంగా రైట్ సైడ్ స్వైప్ చేద్దాం. ఇప్పుడు రైట్ సైడ్ స్వైప్ చేసి చూడొచ్చు మనకి హార్ట్ రేటింగ్ మానిటరింగ్ వచ్చింది. మళ్ళీ యాజ్ టీజ్గా మనకి లెఫ్ట్ సైడ్ ఎలాగ వచ్చిందో రైట్ సైడ్ కూడా అలాగే వస్తుంది. అదేవిధంగా ఇంకేటేటి ఆప్షన్స్ ఉన్నాయంటే మళ్ళీ స్ట్రెస్ ఉంది. స్ట్రెస్ కూడా మానిటరింగ్ చేయొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లెఫ్ట్ సైడ్‌లో ఉంది. అదేవిధంగా మనకి వెదర్ తలకా టెంపరేచర్ చూపిస్తుంది. అదేవిధంగా MP3 సాంగ్స్ ప్లే చేయడానికి మ్యూజిక్, అదేవిధంగా స్టెప్స్ కౌంటింగ్ అవన్నీ కూడా క్లియర్‌గా చూపిస్తుంది. అదే ఫ్రెండ్స్ ఇంకేట్లేదు. ఒకసారి పైన స్వైప్ చేసి చూద్దాం. DND ఉంది. అదేవిధంగా మనకి స్క్రీన్ ఆన్ కూడా ఉంది. అదేవిధంగా ఇటువైపు మై ఫోన్ ఉంది. అదేవిధంగా అలారం ఉంది. సెట్టింగ్స్ ఉంది. అదేవిధంగా బ్లూటూత్ సింబల్, బ్యాటరీ పర్సెంటేజ్, బ్యాటరీలో ఐకాను, అదేవిధంగా డేట్, మంత్ కూడా చూపిస్తుంది. అదేవిధంగా ఒకసారి సెట్టింగ్స్ స్టార్ట్ చేద్దాం. సెట్టింగ్ ఉంది కదా! సెట్టింగ్ మీద టచ్ చేసిన తర్వాత మనకి ఇయర్ బడ్స్ ఏవన్నీ కనబడుతున్నాయి. అదేవిధంగా వాచ్ ఫేసెస్, అదేవిధంగా చూసే డిస్ప్లే బ్రైట్‌నెస్ ఉంది. డిస్ప్లే బ్రైట్‌నెస్ కూడా ఒకసారి టచ్ చేసి చూద్దాం. డిస్ప్లే బ్రైట్‌నెస్ 5 వరకు ఉంది. ఆటోమేటిక్‌గా ఆటో కూడా చేయొచ్చు. చూడొచ్చు ఆటో కూడా పెట్టొచ్చు. ఆటోమేటిక్‌గా 5 వరకు డిస్ప్లే బ్రైట్‌నెస్ పెట్టొచ్చు. అదేవిధంగా ఇంకేంటి సౌండ్స్ ఉన్నది. సౌండ్స్ కూడా మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తున్నాను కదా! ఈ విధంగా. అదేవిధంగా సైలెంట్ మోడ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మీకు చూపించాను కదా! సైలెంట్ మోడ్ కూడా ఉంది. అదేవిధంగా ఒకసారి బ్యాక్ చేద్దాం. సైలెంట్ మోడ్ విల్ మోడ్ ఇన్కమింగ్ కాల్స్ అలారం కూడా చూపిస్తుంది. అదేవిధంగా నోటిఫికేషన్ ఉంది. నోటిఫికేషన్ తర్వాత వైబ్రేషన్ ఉంది. వైబ్రేషన్ మనకి స్ట్రాంగ్ తర్వాత సాఫ్ట్ అని కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే డూ నాట్ డిస్టర్బెన్స్ కూడా ఉంది. డూ నాట్ డిస్టర్బెన్స్ పెట్టుకుంటే మనకి కాల్స్ ఏవైనా కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అదేవిధంగా డౌన్ బటన్స్ ఉంది. అదేవిధంగా ఇటు వచ్చేస్తే పిన్ను తర్వాత ఎంటర్ పిన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. మనకి లాక్ సిస్టమ్ లాంటిది పిన్ ఎంటర్ చేసుకొని కూడా మనకి లాక్ చేయొచ్చు. అదేవిధంగా వర్కౌట్ సెట్టింగ్స్ కూడా ఉంటుంది చూడొచ్చు. ఇటు వర్కౌట్ సెట్టింగ్స్ కూడా ఉంది. అదేవిధంగా సిస్టమ్ ఉంది. అదేవిధంగా అబౌట్ కూడా ఉంది. సిస్టమ్ అప్డేట్ చేస్తే మనకి అప్డేట్స్, రీస్టార్ట్, పవర్ ఆఫ్, అది డిస్కనెక్ట్ అవన్నీ కూడా మనకి చూపిస్తుంది. రీసెట్ అవన్నీ కూడా చూపిస్తుంది. ఇటువైపు చేద్దాం. రీసెట్ చేయండి డైరెక్ట్గా ఇక్కడ కూడా రీసెట్ చేసేయచ్చు. అదేవిధంగా చూస్తే అబౌట్ ఉంది. అబౌట్లో మనకి డివైస్ నేము, మోడలు తర్వాత మ్యాక్ అడ్రస్, వెర్షన్ అవన్నీ కూడా క్లియర్‌గా మెన్షన్ చేసి చూపిస్తుంది. లీగల్ అవన్నీ కూడా ఉంది. ఒకసారి బ్యాక్ వెళ్దాం. టోటల్‌గా మనకి ఫైండ్ మై ఫోన్ కూడా ఉంది. ఫైండ్ మై ఫోన్ మీద టచ్ చేస్తే ఆటోమేటిక్‌గా మన ఫోన్ ఎక్కడైనా మిస్ అయినప్పుడు మనకి రింగ్ అనేది వస్తుంది. చూడొచ్చు మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. మన వాచ్ అనేది మన రిస్ట్‌లో ఉన్నప్పుడు మన ఫైండ్ మై ఫోన్ టచ్ చేసినప్పుడు రింగ్ అనేది వచ్చి మన ఫోన్ ఎక్కడ ఉందనేది మనకి క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయొచ్చు. అదేవిధంగా ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. బ్యాక్‌కి వెళ్ళిన తర్వాత కింద వైపు స్వైప్ చేస్తే మనకి ఏంటుంటుందో చూపిస్తాను. చూడండి కింద వైపు స్వైప్ చేస్తున్నాను. మనకు మెసేజ్ తెలుగు నోటిఫికేషన్ అన్ని కూడా చూపిస్తుంది. వాట్సాప్ కానీ లేదంటే టెక్స్ట్ మెసేజ్ ఏమైనా కూడా మనకు క్లియర్‌గా వస్తుంది. అదేవిధంగా నావిగేషన్ బటన్ ప్రెస్ చేసి చూద్దాం. నావిగేషన్ బటన్ ప్రెస్ చేస్తే ఏంటంటే
ఏటి ఆప్షన్స్ వస్తాయో చూపిస్తాను. చూడొచ్చు మనకి వర్కౌట్స్ వచ్చింది. వర్కౌట్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి రన్నింగ్ కోర్సెస్ అని చూపిస్తుంది. అదేవిధంగా ఫిట్‌నెస్ కోర్సు, అవుట్‌డోర్ రన్, తర్వాత ఇండోర్ రన్, తర్వాత అవుట్‌డోర్ వాకు, అదే ఇండోర్ వాకు, తర్వాత అవుట్‌డోర్ సైక్లింగ్, ఇండోర్ సైక్లింగ్, అదేవిధంగా రోప్ స్కిప్పింగ్, తర్వాత పూల్ స్విమ్, ఓపెన్ వాటర్ స్విమ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒకసారి బ్యాక్‌కెళ్దాం. బ్యాక్‌కెళ్ళిన తర్వాత ఇంకేటున్నాయి వర్కౌట్ రికార్డ్స్ కూడా ఉంది. వర్కౌట్ రికార్డ్స్ తర్వాత వర్కౌట్ స్టేటస్, ఫిట్‌నెస్ ఏజు, యాక్టివిటీ రికార్డ్స్, తర్వాత కాల్ లోగో. కాల్ లోగో అయితే మనం డైరెక్ట్‌గా మనకి కాల్ తాలూకా హిస్టరీ అన్నీ కూడా ఉంటుంది దీంట్లో. కాల్ లోగో ఉంటే డైరెక్ట్ కాల్స్ కూడా చేయొచ్చు. అదేవిధంగా కాంటాక్ట్స్ అయితే అప్డేట్ చేస్తే కాంటాక్ట్స్ కూడా మనకి లిస్ట్ చూపిస్తుంది. అదేవిధంగా మ్యూజిక్ ఉంది. అదేవిధంగా ఇటువైపు చూస్తే హార్ట్ రేట్ కూడా ఉంది. హార్ట్ రేట్ మానిటరింగ్ చేయొచ్చు. స్లీప్ కూడా మానిటరింగ్ చేసుకోవచ్చు. క్లియర్‌గా చూపిస్తుంది కదా! అయితే ఎస్పీఓటీ కూడా ఉంది. మనకు ఆక్సిజన్ లెవెల్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ మానిటరింగ్ చేయొచ్చు. స్ట్రెస్ కూడా ఉంది. అదేవిధంగా బ్రీత్ ఎక్సర్సైజ్ కూడా ఉంది. బ్రీత్ కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. అదేవిధంగా వెదర్ రిపోర్ట్ కూడా చూడొచ్చు. అదేవిధంగా అలారం ఉంది. డైరెక్ట్‌గా అలారం కూడా సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్టాప్ వాచ్ ఉంది. అదేవిధంగా కింద చూస్తే టైమర్ ఉంది. అదేవిధంగా కంపాస్ ఉంది. కంపాస్ కూడా ఒకసారి యాక్టివేట్ చేద్దాం. దాని గురించి రొటేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటేట్ చేస్తే ఆటోమేటిక్‌గా కంపాస్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు కంపాస్ అయితే యాక్టివేట్ అయింది. డైరెక్ట్ కంపాస్ కూడా మనం డైరెక్ట్‌గా చూడొచ్చు. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్‌ని మనం కంపేర్ చేయొచ్చు డైరెక్ట్‌గా కంపాస్‌లోనే. అదేవిధంగా ఒకసారి చూద్దాం ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళేటప్పుడు కంపాస్ ఏ విధంగా యాక్టివేట్ అవుతుందో మీరు చూడొచ్చు. క్లియర్‌గా మనకి మెజర్‌మెంట్ చూపిస్తుంది. మనకి అదేవిధంగా బ్యాక్‌కెళ్ళిన తర్వాత ఎయిర్ ప్రెషర్ కూడా ఉంది. ఎయిర్ ప్రెషర్ ఎంత ఉందనేది కూడా మనకి క్లియర్‌గా మెన్షన్ చేస్తుంది. చూడొచ్చు క్లియర్‌గా ఎయిర్ ప్రెషర్ అనేది ప్రెజెంట్ ఎంత ఉంది ఏంటి అనేది. అదేవిధంగా ఇటువైపు చూస్తే మనకి టార్చ్ ఉంది. మనకి వైట్ కలర్ లైట్‌లో టార్చ్ అనేది వెలుగుతుంది. అదేవిధంగా ఫైండ్ ఫోను మీకు ఇందాక చూపించాను కదా! అదేవిధంగా ఫైండ్ ఫోన్ వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా సెట్టింగ్స్ కూడా సెట్టింగ్స్ మీద డివైస్ నేమ్, మోడల్ నేమ్ చూపిస్తుంది. అదేవిధంగా హ్యాండ్ రైజ్ చేసినప్పుడు స్మార్ట్ వాచ్ స్క్రీన్ అనేది ఏ విధంగా యాక్టివేట్ అవుతుందో మరి క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. హానర్, హువాయి వాచెస్ 2 కూడా నేను రిస్ట్‌కి పెట్టాను. చూడొచ్చు క్లియర్‌గా ఎంత వేగంగా యాక్యురేట్‌గా స్క్రీన్ అనేది యాక్టివేట్ అవుతుందో మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. అదేవిధంగా హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా టెస్ట్ చేద్దాం. యాక్యురేట్‌గా చేస్తుందా, వర్కౌట్ అవుతుందా లేదా అనేది మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేస్తే నేను 2 స్మార్ట్ వాచెస్‌లోను కూడా హార్ట్ రేట్ అనేది మానిటరింగ్ యాక్టివేట్ చేస్తున్నాను. చూడండి హార్ట్ రేట్ అనేది ఫస్ట్ హానర్‌లో నేను యాక్టివేట్ చేస్తున్నాను. అదేవిధంగా తర్వాత హువాయి వాచ్‌లో కూడా యాక్టివేట్ చేస్తాను. చూడొచ్చు మీరు క్లియర్‌గా మానిటరింగ్ చేయొచ్చు. డైరెక్ట్‌గా మనకి యాక్యురేట్‌గా పనిచేస్తుంది. మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు. 76, 77 అని చూపిస్తుంది. 2 హానర్‌లో, హువాయిలో. అదేవిధంగా 81 వచ్చింది, 81 వచ్చింది. క్లియర్‌గా యాక్యురేట్‌గా సిమిలర్‌గా ఉంది. హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయొచ్చు. 2 కూడా సిమిలర్‌గా యాక్యురేట్‌గా చూపిస్తుంది హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే. వాచ్ స్పెసిఫికేషన్ గురించి వస్తే అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. 1000 నట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. డిస్‌ప్లే అనేది చాలా క్లియర్‌గా ఉంటుంది. అదేవిధంగా 100+ వర్కౌట్స్ మోడ్స్ ఉంటుంది. అదేవిధంగా బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది. ఇన్‌బిల్ట్ జీపీఎస్ ఉంటుంది. అదేవిధంగా ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉంటుంది. 2.1 జీబీ ఉంటుంది. అదేవిధంగా బ్లూటూత్ ద్వారా టీడబ్ల్యూఎస్ కూడా కనెక్ట్ చేయొచ్చు. ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటుంది. అదేవిధంగా డిస్‌ప్లే అయితే 1.43 ఇంచ్ డిస్‌ప్లే ఉంటుంది. అమోలెడ్ డిస్‌ప్లే 456x456 హై రిజల్యూషన్ ఉంటుంది. తర్వాత ఇండోర్‌లో కూడా, అవుట్‌డోర్‌లో కూడా మనకి పీక్ బ్రైట్‌నెస్ 1000 ఉండడం వల్ల చాలా క్రిస్టల్ క్లియర్‌గా కనబడుతుంది. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఉంటుంది కూడా. డిస్‌ప్లేతో పాటు కలర్ కూడా వైబ్రెంట్‌గా కనబడుతుంది. అదేవిధంగా 5 ATM వాటర్ రెసిస్టెన్స్‌తో కూడా వస్తుంది. మనం స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. అండర్ వాటర్‌లో కూడా మనకి వాచ్ అనేది సర్వైవ్ అవుతుంది. అదేవిధంగా ఒక కాల్స్ చేద్దాం. వాచ్ నుండి కాల్స్ అనేది ఏ విధంగా మనకి స్పీకర్ అండ్ మైక్ అనేది పెర్ఫార్మెన్స్ ఉందనేది ఒక కాల్ చేసి అటెంప్ట్ చేద్దాం. అదేవిధంగా అవుట్ గోయింగ్ కాల్ కూడా చేద్దాం. వాచ్ నుండి ఏ విధంగా క్రిస్టల్ క్లియర్‌గా వాయిస్ వినిపిస్తుంది లేదని క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. మీకు ఒక వాచ్ నుండి కాల్ అయితే ఇప్పుడు చేస్తున్నాను. క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. హలో, వినిపిస్తుంది కదా వాయిస్? క్లారిటీ వినిపిస్తుందా? వాయిస్ ఎలాగ వినిపిస్తుంది? ఏంటి? నువ్వు కొంచెం దూరంగా వచ్చి మాట్లాడు. దూరంగా వచ్చి మాట్లాడు. పక్కన డిస్టర్బెన్స్ వస్తుంది. వాయిస్ ఎలా వినిపిస్తుంది? క్లారిటీ సైడ్ డిస్టర్బెన్స్ ఏమైనా వస్తున్నాయా? వాయిస్ క్లారిటీ బాగుందా? మైక్ కొంచెం డిస్టెన్స్లో ఉంది. వాచ్ స్మార్ట్ వాచ్ నుండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు అదే కొంచెం డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ ఉంటే కొంచెం క్లారిటీ వస్తుంది.
ఓకేనా వాయిస్? ఓకే ఓకే క్లారిటీగా ఉందా? క్లారిటీ ఉంది, ఫుల్ క్లారిటీ. ఓకే సరే, ఓకే బాయ్, అయితే మళ్ళీ చేస్తాం. బాయ్. కూడా వాయిస్ క్లారిటీ అనేది మనకు డౌన్ అవ్వలేదు. అదేవిధంగా ఇయర్ బడ్స్ కనెక్ట్ చేద్దాం స్మార్ట్ వాచ్కి. దాని గురించి చూడండి, మనకి మ్యూజిక్ ప్లేయర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు చూపిస్తున్నాం కదా, మ్యూజిక్ ప్లేయర్కి వెళ్ళిన తర్వాత ఒకసారి మనం ఏమైనా ట్రాక్స్ ప్లే చేస్తాం కదా, ప్లే అండ్ పాజు. అదేవిధంగా ప్లే అండ్ పాజు నెక్స్ట్ ట్రాక్కి వెళ్ళడం కూడా ఇయర్ బడ్స్తో కూడా కంట్రోల్ చేయొచ్చు. మీకు చూపిస్తాను. కింద 3 డాట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ కనెక్ట్ చేద్దాం. కింద 3 డాట్స్ ఒకసారి కనెక్ట్ చేయండి. మనకు చూడండి వాచ్, ఫోన్ అని కనబడుతుంది, కింద ఇయర్ బడ్స్ అని కనబడుతుంది కదా, నాట్ కనెక్ట్ అనేది. దాని మీద కనెక్ట్ చేస్తే సెర్చింగ్ చేస్తుంది. ఏదో ఒక ఇయర్ బడ్ అనేది మనకి నేమ్ అయితే వస్తుంది. చూడండి 2R వచ్చింది, 1+2R అని. దాన్ని కనెక్ట్ చేస్తున్నాను. కనెక్షన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కనెక్షన్ సక్సెస్ఫుల్ అని మనకి క్లియర్ చూపిస్తుంది. ఇప్పుడు ఓకే బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇయర్ బడ్స్లోనే మనకి ప్లే అండ్ పాస్ చేయొచ్చు. మీకు చూపిస్తుంది ఏ విధంగా ప్లే అండ్ పాస్ చేయాలో. ఇప్పుడు చూడండి, ట్రాక్ని నేను ప్లే అండ్ పాస్ చేస్తున్నాను ఇయర్ బడ్తో. క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. ఇయర్ బడ్తోనే మనకి ట్యాప్ చేసి మనకి ఆటోమేటిక్గా MP3 సాంగ్స్ ప్లే అండ్ పాస్ చేయొచ్చు. క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. ఇప్పుడు నేను ప్లే అండ్ పాస్ చేస్తున్నాను. క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. జస్ట్ సింగిల్ టచ్ ట్యాప్తోనే ఇయర్ బడ్తోనే మనం ప్లే అండ్ పాస్ చేసుకోవచ్చు. అదేవిధంగా డబుల్ ట్యాప్ ప్రెస్ చేసామనుకో ఫార్వర్డ్ సాంగ్, బ్యాక్ సాంగ్ అవన్నీ కూడా మనం చేయొచ్చు. క్లియర్గా చూడండి, నేను ఈ విధంగా చూపిస్తున్నాను. జస్ట్ టచ్ చేస్తుంటే మనకి ప్లే అండ్ పాస్ అవుతుంది. డబుల్ ట్యాప్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ సాంగ్లోకి వెళ్ళింది. అదే క్లియర్గా అబ్జర్వేషన్ చేశారు. ఓన్లీ సింగిల్గా మనకి ఇయర్ బడ్స్ కనెక్ట్ చేసే మనకి MP3 సాంగ్స్ అనేది మనకి ఇయర్ బడ్స్తో చేంజ్ చేసుకోవచ్చు. మన సెల్ ఫోన్ కనెక్ట్ చేసినప్పటికి ఏ విధంగా ఇయర్ బడ్స్ కనెక్ట్ చేసి ఫార్వర్డ్ సాంగ్, నెక్స్ట్ బ్యాక్ సాంగ్ వెళ్తామో ఆ విధంగా మనం ఈజీగా స్మార్ట్ వాచ్లోనే ఇయర్ బడ్ కనెక్ట్ చేసి ఈ విధంగా ట్రాక్స్ అనేది ప్లే అండ్ పాస్ చేసుకుని ఫ్రంట్ అండ్ ఫార్వర్డ్కి మన ట్రాక్స్ అనేది చేంజ్ అవ్వచ్చు. కాల్ వచ్చేటప్పుడు మనం డైరెక్ట్గా రిజెక్ట్ చేసినప్పుడు మెసేజ్ కూడా సెండ్ చేయొచ్చు. కాల్ మీ లేటర్ అని మనం సెండ్ చేస్తుంటాం కదా, అలాగా ఆ విధంగా మనం మెసేజ్ కూడా సెండ్ చేయొచ్చు. మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఒక మెసేజ్ సెండ్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా కట్ అయిపోయి మెసేజ్ అనేది సెండ్ అయిపోతుంది మనం కాల్ రిజెక్ట్ చేసినప్పుడు. అదేవిధంగా మనకి ఇంకా మెసేజ్ సింబల్స్ ఉన్నాయి కదా, మనకి టెక్స్ట్ మెసేజ్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మెసేజ్ అయితే సెండ్ చేయలేం. ఓన్లీ మెసేజ్ అనేది మనకు చూసి చదవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. మెసేజ్ రిటర్న్ రిప్లై మెసేజ్ అయితే మనం సెండ్ చేయలేం. అదేవిధంగా వాచ్ లుకింగ్ అయితే చూడండి, వృష్టికి ఏ విధంగా ఉందనేది మీకు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. అవుట్డోర్ రన్నింగ్, అవుట్డోర్ వాకింగ్ చేసినప్పుడు GPS యాక్టివేట్ అయ్యి మనకి మ్యాప్ కూడా రికార్డ్ అవుతుంది. మన ట్రాకింగ్ అనేది రికార్డ్ చేస్తుంది. అదేవిధంగా వెదర్కి సంబంధించి అయితే మనకు వెదర్ రిపోర్ట్ కూడా చూడొచ్చు. మనకు టైమింగ్తో చూపిస్తుంది. అదేవిధంగా సన్కి సంబంధించి సన్ రైజ్, సన్సెట్ చూడొచ్చు. అదేవిధంగా మూన్కి సంబంధించి మూన్ సెట్, మూన్ రైజ్ కూడా చూడొచ్చు. క్లియర్ అబ్జర్వేషన్ చేయండి. అదేవిధంగా మూన్ ఫేస్ కూడా చూపిస్తుంది. అదేవిధంగా టైడ్ అని కూడా ఉంటుంది. టైడ్ అనే ఆప్షన్ కూడా క్లియర్గా ఉంటుంది మనకి స్మార్ట్ వాచ్లో. బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ అయితే 451 mAh బ్యాటరీ అయితే దీనికి ఇన్బిల్ట్గా ఉంటుంది. 14 days బ్యాటరీ బ్యాకప్ వస్తుంది నార్మల్ యూజర్స్కి అయితే. అదేవిధంగా GPS యూజ్ చేసి, బ్లూటూత్ యూజ్ చేసి, ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే యాక్టివేట్ చేసి, TWS కనెక్ట్ చేసి MP3 సాంగ్స్ ప్లే చేసినప్పుడు అయితే 2-3 days కన్నా ఎక్కువ అయితే మ్యాక్సిమం రాకపోవచ్చు. అదేవిధంగా పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, 1000 nits ఉంటుంది కాబట్టి మనకి ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ కూడా మనకి బ్రైట్నెస్ లెవెల్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. క్లిస్టల్ క్లియర్గా మనకి వాచ్ అయితే మనకి డిస్ప్లే అయితే క్లియర్గా మనం చూడొచ్చు. నేను యూజ్ చేస్తున్న స్మార్ట్ వాచెస్లో MHFit GTR 2 కానీ, హువాయి వాచ్ GT క్లాసిక్ గానితో పోలిస్తే GS3 అయితే, హానర్ GS3 అయితే అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్న స్మార్ట్ వాచెస్లో ఇంత క్లారిటీ, ఇంత పెర్ఫార్మెన్స్ అయితే నేను ఇంతవరకు అయితే ఏ స్మార్ట్ వాచ్లో కూడా నేను కంపేర్ చేసుకోలేదు. ఎందుకంటే నేను చాలా వరకు ఎక్కువ స్మార్ట్ వాచెస్ని యూజ్ చేస్తున్నా, కాకపోతే నేను ఈ రెండింటిని మాత్రమే కంపేర్ చేస్తున్నా. దీంతో పోలిస్తే మాత్రం అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. పీక్ బ్రైట్నెస్ మెయిన్ హైలైట్. 1000 nits అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టీవీలో కూడా అంత బ్రైట్నెస్ నట్స్ అనేది ఉండదు. అలాంటి స్మార్ట్ వాచ్లో ఇంత బ్రైట్నెస్ అంటే మనం అవుట్డోర్లో అయితే పర్ఫెక్ట్గా మనకు విజిబిలిటీ అనేది ఉంటుంది డిస్ప్లే. అదేవిధంగా కంపేర్ కూడా చేద్దాం. ఈ రెండు వాచెస్కి నేను సన్ విజిబిలిటీలో ఏ విధంగా మనకి డిస్ప్లే క్వాలిటీ వస్తుంది అనేది మీకు ఒక షార్ట్ వీడియో కూడా పెట్టి చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.